కన్యారాశివారులారా, ఒక్కసారి నిజం ఒప్పుకుందాం. మీ దగ్గర తెలివికి లోటులేదు. అద్భుతమైన ఐడియాలున్నాయి. ఏ పనినైనా పక్కాగా ప్లానింగ్ చేసే సామర్థ్యం ఉంది. 10 మందికి సలహాలు, ఉపాయాలు చెప్పే మేధావి మీరు. మీ దగ్గర సలహా తీసుకున్నవారు బాగుపడుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. కాని అంత తెలివున్నా మీ చేతిలో చిల్లిగవ్వ ఎందుకు మిగలడం లేదు? ఆర్థికంగా మీరు ఎదగాల్సిన స్థాయికి ఎందుకు ఎదగలేకపోతున్నారు? అందరికీ దారి చూపించే మీరు అదే చౌరస్తాలో ఎందుకాగిపోయారు? దీనికి కారణం ఒక్కటే. మీ అదృష్టపు ద్వారం తుప్పుపట్టిపోయింది. దానికిప్పుడు మనం తగిన పరిహారాలనే ఆయిల్ వేసి గట్టిగా నెట్టి తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. 2026 సంవత్సరం కన్యారాశివారి పాలిట ఖచ్చితంగా డబ్బు తెచ్చే సంవత్సరమే. కాని గుర్తుపెట్టుకోండి, అదృష్టం దానంతట అదే మీ ఒళ్ళో వచ్చి పడదు. మనం దాన్ని ఆహ్వానించాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మనం వేసే చిన్న విత్తనం కూడా మహావృక్షమవుతుంది. నేను మీ అమూల్యమైన సమయాన్ని అస్సలు వృధా చెయ్యను. నేరుగా విషయంలోకి వస్తాను. 2026లో మీరు సాక్షాత్తు కుబేరులుగా మారాలంటే జ్యోతిష్యశాస్త్రం సూచించిన, ఋషులు దాచి ఉంచిన ఈ 5 అఘోర రహస్యాలను మీరు తప్పక పాటించాలి. ఇందులో మొదటి రహస్యం చాలా శక్తివంతమైనది మరియు తక్షణ ఫలితాన్నిచ్చేది. దయచేసి ఇప్పుడే నోట్ చేసుకోండి. మొదటి రహస్యం సోపుగింజల ఆకర్షణ. కన్యారాశికి అధిపతి బుధగ్రహం. నవగ్రహాలలో బుధుడు యువరాజు. బుధదేవుడికి ఇష్టమైన రంగు పచ్చ మరియు సుగంధ ద్రవ్యాలంటే ఆయనకు పంచప్రాణాలు. అందులోనూ సోపుగింజలంటే బుధగ్రహానికి మహాప్రీతి. మనం హోటల్కి వెళ్ళినప్పుడు భోజనం చివరలో సోపుగింజలు ఇస్తారు, గమనించారా? అది బుధగ్రహ కారకత్వం. 2026లో మీరు ఏదైనా ముఖ్యమైన పనిమీద లేదా వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో ఈ పచ్చని మూట తప్పనిసరిగా ఉండాలి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక చిన్న కొత్త పచ్చని రంగు వస్త్రాన్ని తీసుకోండి. పాత బట్టలు వాడకూడదు. అందులో ఒక 5 రూపాయల బిళ్ళ మరియు ఒక చెంచాడు సోపు గింజలను వేసి చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను మీ పర్సులోగాని లేదా మీ జేబులోగాని ఎప్పుడూ ఉంచుకోండి. ఆడవారైతే తమ హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆ మూటలో ఉన్న డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు చేయకూడదు. ఆ సోపు గింజల నుండి వచ్చే కమ్మటి సువాసన మీ జాతకంలో నిద్రపోతున్న బుధగ్రహాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది డబ్బును అయస్కాంతంలా మీ వైపుకు లాగుతుంది. ఎవరి జేబులో అయితే ఈ పచ్చని మూట ఉంటుందో వారి మాటను ఎదుటివారు కాదనలేరు. ఆగిపోయిన వ్యాపార ఒప్పందాలు చకచకా జరిగిపోతాయి. ఈరోజే ఈ మూటను రెడీ చేసుకోండి. మీ జేబు ఎప్పటికీ ఖాళీ అవ్వదు. రెండవ రహస్యం తృతీయ లింగుల ఆశీర్వాదం. ఇప్పుడు రెండవ రహస్యం. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కాని దీని ఫలితం మాత్రం ఖాయం. జ్యోతిష్యశాస్త్రంలో బుధగ్రహాన్ని నపుంసక గ్రహం అని పిలుస్తారు. కాబట్టి బుధదేవుడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలంటే తృతీయ లింగుల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా కావాలి. వారి నోటినుంచి వచ్చే మాటకు తిరుగులేని శక్తి ఉంటుంది. 2026లో మీకు ఎక్కడైనా హిజరాలు కనిపిస్తే దయచేసి ముఖం తిప్పుకుని వెళ్ళకండి, లేదా వారిని చూసి వెటకారం చేయకండి. మీ శక్తి కొలది వారికి ఎంతో కొంత డబ్బునుగాని లేదా పచ్చని రంగు బట్టలనుగాని దానం చేయండి. ఇక్కడే అసలైన విషయం ఉంది. మీరు దానమిచ్చిన తర్వాత వారిని బతిమిలాడి వారి దగ్గరనుండి ప్రేమతో 1 రూపాయి నాణాన్నిగాని లేదా 5 రూపాయల నాణాన్నిగాని ఆశీర్వాదంగా తిరిగి అడిగి తీసుకోండి. వారు మనస్ఫూర్తిగా, సంతోషంగా మీకిచ్చిన ఆ ఒక్క నాణెం ఉందే, దానికి 1 కోటి రూపాయల విలువ ఉంది. ఆ నాణాన్ని తీసుకువచ్చి మీ పర్సులోగాని లేదా ఒక పచ్చని బట్టలో చుట్టి మీ ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో భద్రపర్చుకోండి. ఎప్పటివరకు ఆ నాణెం మీ దగ్గర ఉంటుందో అప్పటివరకు మీ దగ్గర డబ్బుకు లోటుండదు. ఇది ముమ్మాటికీ సత్యం. మూడవ రహస్యానికి వెళ్లే ముందు ఒక చిన్న మాట. చూడండి మిత్రులారా, ఇటువంటి గూఢ రహస్యాలు, తంత్రాలు కేవలం పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే దొరుకుతాయి. ఈ శక్తివంతమైన పరిహారాలు మీ జీవితంలో పనిచేయాలంటే నాకు మీకు ఒక ఆత్మిక బంధం ఉండాలి. ఇస్తేనే వస్తుంది, వదిలితేనే పోతుంది అనేది ప్రకృతి నియమం. నేను మీకు జ్ఞానాన్ని పంచుతున్నాను. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ పాజిటివ్ ఎనర్జీని మాకందించండి. ఎవరైతే మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొడతారో వారికి ఈ తంత్రాలు రెట్టింపు ఫలితాలనివ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఇప్పుడే బటన్ నొక్కి మన పరివారంలో చేరిపోండి. మూడవ రహస్యం పెసల మ్యాజిక్. కన్యారాశివారికి
పీకల్లోతు అప్పుల బాధలున్నాయా? వడ్డీలు కట్టలేక సతమతవుతున్నారా? లేదా రావాల్సిన డబ్బు ఎక్కడికక్కడ ఆగిపోయిందా? అయితే దానికి రామబాణం ఈ పెసలు. 2026లో ప్రతి మంగళవారం రాత్రి నిద్రపోయే ముందు ఒక గుప్పెడు పెసలను నీళ్లల్లో నానబెట్టండి. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం ఆ నానబెట్టిన పెసలను కొంచెం బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. మన హిందూ ధర్మంలో ఆవులో సకల దేవతలు ఉంటారని నమ్ముతాం. ఒకవేళ మీకు ఆవు అందుబాటులో లేకపోతే పక్షులకు ఆహారంగా వేయండి. బుధవారమంటే బుధగ్రహ రోజు. పెసలు బుధగ్రహానికి సంబంధించిన ధాన్యం. ఎప్పుడైతే ఆ మూగ జీవాలు మీ చేతిమీదుగా ఆ ధాన్యాన్ని తింటాయో మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పటాపంచమైపోతాయి. ఎంతోమంది కన్యారాశివారు రాత్రింబవళ్లు కష్టపడినా ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోతుంటారు. అటువంటి వారు వరుసగా ఒక 21 బుధవారాలు ఈ పరిహారం చేసి చూడండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరుగుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. 4వ రహస్యం, ఉత్తర దిక్కున కుబేర రహస్యం. డబ్బు రావడానికి మనం పడే కష్టం ఎంత ముఖ్యమో ఆ డబ్బు వచ్చే దారి కూడా అంతే ముఖ్యం. కన్యారాశివారికి అదృష్ట దిక్కు ఉత్తరం. ఈరోజే మీ ఇంటి ఉత్తర దిక్కులో ఏముందో ఒకసారి గమనించండి. అక్కడ ఏవైనా బరువులు, పాత సామాన్లు, చెత్తబుట్టలు లేదా టాయిలెట్స్ ఉన్నాయా? అక్కడ గనక చెత్తచెదారం ఉంటే మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఇంట్లోకి డబ్బు రాదు. ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చే దారిని మీరే మూసేశారు. 2026లో మీరు చెయ్యాల్సిన పని చాలా సింపుల్. మీ ఇంటి ఉత్తర దిక్కును శుభ్రం చేయండి. ఆ గోడమీద ఒక పచ్చని రంగులో ఉన్న ఫోటోను గాని లేదా పచ్చని పంట పొలాలు, అడవులు, చెట్లు ఉన్న ఫోటోను గాని తగిలించండి. పచ్చదనం బుధగ్రహానికి సంకేతం. లేదా ఒక మట్టికుండలో నీళ్లు నింపి అక్కడ పెట్టండి. ఉత్తర దిక్కు కుబేరుడి స్థానం. అక్కడ మీరు పచ్చని రంగును ఎంత ఎక్కువగా వాడతారో అంత వేగంగా కొత్త వ్యాపార అవకాశాలు, ఉద్యోగ యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది వాస్తుశాస్త్రంలో అందరికీ తెలిసిన కానీ ఎవ్వరూ పాటించని రహస్యం. చివరిగా 5వది మరియు అన్నింటికంటే ముఖ్యమైనది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధగ్రహం అక్కా చెల్లెళ్లకు, మేనత్తలకు మరియు కూతుర్లకు కారకత్వం వహిస్తుంది. మీరు ప్రపంచంలో ఉన్న గుళ్లన్నీ తిరిగి పూజలు చెయ్యండి, తప్పులేదు. కాని మీ ఇంట్లో ఉన్న సొంత అక్కా చెల్లెళ్లతో గొడవపడుతూ వారి మనసును గాయపరుస్తూ ఉంటే మీ దగ్గర ఒక్క రూపాయి కూడా నిలవదు. బుధుడు మీ మీద కోపంగా ఉన్నట్టే లెక్క. 2026లో మీరు బాగుపడాలంటే ఒకటే సూత్రం. పండుగ రోజుల్లో లేదా శుభకార్యాల్లో మీ తోబుట్టువులకు లేదా మీ మేనత్తకు పచ్చని రంగు చీరనుగాని, పచ్చని గాజులనుగాని బహుమతిగా ఇవ్వండి. ఆ బహుమతి చూసినప్పుడు వారి ముఖంలో వచ్చే ఆనందం, నవ్వు ఉంది చూడండి. అది మీ జాతకంలోని దోషాలను క్షణాల్లో కాల్చి బూడిద చేస్తుంది. బంధం బాగుంటేనే సంపద బాగుంటుంది. ఇది కన్యారాశివారికి మాత్రమే వర్తించే ప్రత్యేకమైన, శక్తివంతమైన నియమం. స్నేహితులారా, కన్యారాశి అంటేనే తెలివితేటలు. కేవలం వీడియో చూసి వదిలేయకండి. 2026 మీ కళ్ల ముందే ఉంది. అదృష్టం మీ తలుపు తడుతోంది. నేను చెప్పిన ఈ 5 రహస్యాల్లో మీకు ఏది సాధ్యమో దాన్ని ఈ రోజు నుండే మొదలుపెట్టండి. మరీ ముఖ్యంగా ఆ సోపుగింజల మూట మరియు హిజరాల ఆశీర్వాదం పద్ధతిని అస్సలు వదలకండి. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో ఎంత పెద్ద వెలుగును తెస్తాయో మీకే అర్థమవుతుంది. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి ఒక లైక్ కొట్టండి. మీ కన్యారాశి మిత్రులకు, బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మంచిని పంచితే మనకు మంచే జరుగుతుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్.